ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నిశ్శబ్దమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపలో మరొక పర్యాయము దైవ సన్నిధికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యమును, దేవునితో సహవాసము చేసే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించబద్ధులమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నానండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనాన్ని ఈనాటి దేవుని వాక్యముగా మనము నేర్చుకుందాం. 16వ అధ్యాయము 14వ వచనాన్ని, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వేరుపింపగా చిన్ని ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు వందనాలు స్తోత్రం. ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్యపు హెచ్చరికల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్న కొద్ది సమయం మన విలువైన వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా చేరి ఉన్న ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు చూస్తున్నారు కనుక మీ పక్షముగా నిలబడి దాసుని ఆత్మతో నింపి నీ దాసుని నోట నీ మాటల నుంచి మాతో సూటిగా మాట్లాడుతూ ఉండగా వెన్నెల గురించి మీ గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువులో లోకరక్షకుడైన యేసు మనని ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ స్వరం లేవట్లేదని నేను అన్నిసార్లు అనాల్సి ఉంటుంది. ఒకసారి నన్ను ఒక్కసారి మాట్లాడించాలి. మీరు చాలాసార్లు దేవుని స్తుతించినట్లు చేస్తారు. అందుకు నేను ప్రభువుని బట్టి అంతగానో స్తుతిస్తాను. ఏదేమైనప్పటికీ ఈనాటి చదవబడిన వాక్య భాగములో నుండి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, దేవుని ఆత్మ మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలి అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మనం విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మన జీవితం ఎలా ఉండాలి అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న మనం యేసు రక్తం చేత విమోచించబడి యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల కొరకు లోపల దిగి వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ప్రతి ఒక్క పాపము నిమిత్తము ఆయన వధించబడి ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచారు. ఈ ఆత్మను దేవుడు మన యందు ఇచ్చినప్పుడు, మన మధ్యలో ఉంచినప్పుడు ఆయన ఆత్మ చేత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, యేసే నిజమైన దేవుడు, ఆయన యందే పరలోక రాజ్యం ఉందని ఎవరైతే విశ్వసించారో వారందరూ కూడా రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్నారు. ఈ ఆత్మను పొందుకుని ఈ ఆత్మ చేత నడిపించవలసిన వారే, ఈ ఆత్మ చేత జీవించవలసిన వారే జీవిస్తున్నారంటే లేదండి. అందుకే దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పెంతెకొస్తు పండుగ దినము నుంచి కూడా దేవుని యొక్క ఆత్మను గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మ అభిషేకము కుమ్మరించబడిన మనము ఆత్మ యొక్క కార్యములు, ఆత్మ యొక్క విలువేంటో మీకు ప్రతి శుక్రవారమును అలాగే ఈ ఆదివారాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున కూడా సౌలునంట దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టగా దురాత్మ చేత అతడు ప్రేరేపించబడుతూ ఉన్నాడు అనే మాట ద్వారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవును కదా, దేవుని ఆత్మ చేత సౌలు నింపబడి ఆత్మ చేత జయ జీవితమును, ఆత్మ చేత శత్రువులను తరిమేటువంటి జీవితమును, ఆత్మ చేత శోధనలు మీదకి రాకుండా చేసుకునేటువంటి జీవితంలో జీవించిన సౌలు ఒకానొక దినాన్ని దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని ఆత్మ అతన్ని వదిలేసింది. వదిలేయడానికి గల కారణం ఏంటి?
దేవుని ఆత్మ ఎందుకు మనుషుల్ని విడిచిపెడుతుంది, ఎప్పుడు విడిచిపెడుతుంది అనేది ఈ రోజున ఖచ్చితంగా దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం విందాం. ఈ రోజున కొన్ని విషయాలు, అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ సమయానుకూలంగా ఒక 4 విషయాలు. దేవుని ఆత్మ సౌలుని దేవుని ఎందుకు విడిచిపెట్టింది, విడిచిపెట్టిన తర్వాత దురాత్మలోనికి ఎందుకు వచ్చింది అనేది ఒక 4 విషయాలు ఈ రోజు నేను మీతో పంచుకుని దేవుని వాక్యాన్ని మనం ఊహించుకుందాం. మొట్టమొదటిగా దేవుని ఆత్మ ఈ సౌలును విడిచిపెట్టడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఈ 15వ అధ్యాయాన్ని చేత పట్టుకుని ఉండండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుణ్ణి అనుసరించక, క్రీస్తుని అనుసరించగా వెనుక తీసిన దానిని బట్టి అతను బట్టంట దేవుడు అతని విషయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని ఆత్మ చేత నింపబడిన నీవు దేవుని ఆత్మను అనుసరించాలి. దేవుని యొక్క ఆత్మ చెప్పున నడుచుకోవాలి. దేవుని ఆత్మ చెప్పున మాట్లాడాలి. అంతేకాని సొంత విషయాలు మాట్లాడడానికి వీల్లేదు, లోకపు మాటలు మాట్లాడడానికి వీల్లేదు, లోకపు తలంపులు కలిగిన జీవితమును జీవించడానికి వీల్లేదు. దేవుని ఆత్మ చేత నిర్మించబడిన నీవు, దేవుని ఆత్మ చేత నింపబడిన నీవు ఆ ఆత్మ చేత నడిపించబడాలి తప్ప వెనకగా తీయకూడదు. వెనకగా తీస్తే దేవుని ఆత్మ నీలో ఉండదు. వెనకకి తీస్తే దేవుని ఆత్మ నీలో నివసించదు. దేవుని ఆత్మ నిన్ను విడిచిపెట్టేస్తున్న దేవుని బిడ్డరా, ఆయన ఆత్మ నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నువ్వు వెనకకి తిరిగేటువంటి జీవితం కలిగి ఉండడానికి వీల్లేదు. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, క్రీస్తు యొక్క రక్షణ మార్గంలో నడిపించబడుతున్నారు. తర్వాత కొంతకాలం దేవుని అనుసరిస్తారు. చిన్న శ్రమ కలిగితే, చిన్న కష్టం కలిగితే, చిన్న శోధన కలిగితే దేవుని అనుసరించడం మానేస్తారు. దేవుని యొక్క మాటలు అనుసరించడం మానేస్తారు. లోకాన్ని, లోకపు మాటలను అనుసరిస్తూ దేవుని విడిచిపెట్టి వెనక తిరిగిన జీవితంలో జీవించేవారు ఎంతలో ఉన్నారు. అలాగూ వెనక తిరిగి దేవుని ఆత్మ కోపుదల, దేవుని ఆత్మ సహాయం లేక వారి యొక్క జీవితంలో భ్రష్టులైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి దేవుని పిల్లారా. ఉదాహరణకి మనం చూడగలిగితే నయోమి యొక్క కుటుంబం, నయోమికి చక్కని భర్త ఉన్నారు, 2 యవన కుమారులు ఉన్నారు. 20 కుమారులకు తన భర్తను తీసుకుని ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశంలోకి వెళ్ళిపోయింది. అయితే దేవుని నుంచి ఆమె వెనక్కి తిరిగినటువంటి జీవితంలో జీవించింది. గల కారణం ఎప్పుడైతే వెనక్కి తిరిగిందో, దేవుని అనుసరించడం మానేసిందో, దేవుని ఆత్మ చెప్పును నడిపించబడడం మానేసిందో, దేవుని ఆత్మ కాపుదల ఆమె కోల్పోయింది. కోల్పోయిన తర్వాత దేవుని ఆత్మ నీలోంచి బయటకు నువ్వు పోగొట్టుకుంటే నీ హృదయం ఖాళీగా ఉండదు, దురాత్మ నీలోకి వచ్చేస్తుంది. దేవుని ఆత్మను కోల్పోతే దురాత్మ నీలోకి వచ్చేస్తుంది. దురాత్మ చేత నువ్వు నడిపించబడితే భ్రష్ట కలిగిన జీవితం నువ్వు జీవిస్తావు. అంతేకాదు నాశనకరమైన జీవితంలో వెళ్ళిపోతామనే సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూడగలిగితే సౌలు ఇదిగో దేవుణ్ణి అనుసరించక వెనక తీయడం వల్ల అతన్ని బట్టి దేవుడు అంట పశ్చాత్తాపడుతున్నాడు. అంటే ఎందుకు నేను ఇతన్ని కలగజేశా, ఎందుకు ఇతన్ని ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఇతన్ని ప్రత్యేకించుకుని ఒక రాజుగా నియమించినందుకు నేను ఇప్పుడు కృంగిపోతున్నాను అంటున్నాడు దేవుని బిడ్డ. మనుషుల్ని కలగజేసిన దాన్ని బట్టి ఆయన వ్యాధం చెందడానికి దేవుడు నిన్ను కలగ చేయలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం నుండి చూస్తే నరులను కలగజేసిన దాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడని రాశాడు దేవుని బిడ్డారా. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలు దేవుని ఆత్మను అనుసరిస్తారని, దేవుని మార్గంలో జీవిస్తారని, దేవుని యొక్క మార్గంలో అనుసరించి నడుచుకుంటూ వారి యొక్క జీవితంలో దీవెనకరమైన జీవితం పొందుకున్నారని దేవుడు చూస్తే వారి ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉంటే వారి విషయంలో ఆయన ఏం చేస్తాడంట? పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజు అనుకోవచ్చు, నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలను బట్టి, నీ క్రియను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను బట్టి చింతిస్తున్నాడు కదా. దేవుడు నిన్ను బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు కదా. దేవుడు విన్నారా? సౌలుని కలగజేసిన దాన్ని
బట్టి, సౌలును రాజుగా చేసిన దాన్ని బట్టి ఆయన పడుతున్నాడంటే దేవుని పెట్టారా? కారణం ఏంటి తెలుసా? వెనక జీవితం, పాత జీవితం, రోత కలిగిన జీవితంలోకి సౌలు వెళ్ళిపోతున్నాడు. ఈ రోజున అలాగూ వెళితే కనుక నీ జీవితంలో కూడా దేవుని ఆత్మను కోల్పోవడం అంటే కాదు, దేవుని యొక్క సహాయమును కోల్పోతావు. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలంట దేవుని అనుసరించడం మానేశారు. దేవుని యొక్క మాట ప్రకారంగా ఇదిగో వెనక్కి తిరిగి వారి యొక్క పాత జీవితములు, రోత కలిగిన జీవితం అనుసరిస్తూ ఉంటే, దేవుని యొక్క కోపదల లేక, దేవుని చెడు విజయం కలిగిన జీవితం లేక వారందరూ శ్రమలు పడిపోతూ ఉంటే యెహోషువ వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చదవండి. యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకుని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు అన్నాడు. మీరెలా తిరుగుబాటు చేయించున్నారు అంటే దేవుని బిడ్డారా, దేవుణ్ణి అనుసరించడం మానేసి అనుసరించడం మానేయడమే తిరుగుబాటు. దేవుని అనుసరించడం మానేయడమే తిరుగుబాటు. మనం అనుకుంటూ ఉంటాం దేవుని ఆత్మతో మనం నింపబడ్డాం మనం అనుకుంటాం. లేదండి, దేవుని ఆత్మతో నింపబడ్డా అని ఎలా తెలుసుకుంటారు అంటే, నీవు దేవుని మార్గంలో నడుచుకున్నావా లేదని నువ్వు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకా నువ్వు పాత జీవితంలోకి వెళ్ళకూడదు, రోత కలిగిన జీవితంలోకి వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఎలాగుండాలో తెలుసా? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత మాట్లాడాలి, దేవుని ఆత్మ చేతే నీ బ్రతుకు కొనసాగించాలి తప్ప దేవుణ్ణి అనుసరించక దేవుని యొక్క మార్గములో నువ్వు నడిపించడం మానేయడం వల్ల నీకు నీవే దేవుని ఆత్మ నువ్వేం చేస్తావో తెలుసా? కోల్పోతున్నావంట. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో దేవుని అనుసరించడం మానేయడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23 వచ్చిన చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో మీరు చూడగలిగితే చక్కని మాట అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయా విగ్రహము గృహదేవతల పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చాలు, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపెట్టడానికి గల కారణం తిరుగుబాటు. దేవుని అనుసరించకపోవడం వల్ల దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. నేను ఎక్కడ తిరుగుబాటు చేశానండి? దేవుని దేవుని దెబ్బలాడిన, మనుషులతో దెబ్బలాడని కదా అని అనుకుంటున్నామేమో. దుస్తత్వాన్ని, దుర్మార్గమును కనబరిస్తే మాయా విగ్రహమును పూజించడంతో సమానమంట. దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ రోజున నువ్వు రక్షణ పొందావు, దేవుని ఆత్మను పొందుకున్నావు, నీలో ఉన్న దుర్మార్గాన్ని, దుస్తత్వాన్ని విడిచిపెట్టావా? తిరుగుబాటుతనాన్ని మర్చిపోయావా? లేదండి. క్రీస్తుని రక్షణ మార్గంలోకి వెళ్ళకముందు ఇదివరకు ఎలాగైతే తిరుగుబాటు చేసావో, ఇదివరకు ఎలాగైతే దెబ్బలాడుతున్నావో, ఇదివరకు ఎలాగైతే బూతులు తిరుగుతున్నావో, ఇదివరకు ఎలాగైతే మాట్లాడుతున్నావో, ఇవన్నీ లక్షణాలు కలిగితే నీవు మాయా విగ్రహములను పూజించడంతో సమానం. నేనెక్కడ పూజించాను అనుకుంటున్నావా? ఇటువంటి దుస్తత్వము కలిగిన జీవితం నీలో ఉంటే నువ్వు విగ్రహాలు పూజించిన దాంతో సమానం కాదా? నువ్వు పాపం చేసినట్టు కాదా? తిరుగుబాటు చేస్తూ ఉంటే అప్పుడు నిన్ను దేవుడు నీతో సహవాసం చేస్తాడని అనుకుంటున్నావా? దేవుడి ఆత్మ నీలో ఉంటుందని అనుకుంటున్నావా? లేదండి. ఇక్కడ అందుకే ఈ సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టడానికి గల కారణం తెలుసా? అతడు దేవుణ్ణి అనుసరించడం మానేసి వెనక్కి తిరిగేశాడు. పాత జీవితం, రక్షణ పొందిన తర్వాత ఇంకా బూతులాడుతున్నా ఉంటే సిగ్గులేదు నీకు? రక్షణ పొందిన తర్వాత ఇంకా ఇదిగో లోకాన్ని దుస్తత్వం కలిగిన జీవులు జీవితం ఉంటే సిగ్గులేదండి. దేవుని విన్నారా? దేవునికి అవమానం కలిగిస్తున్నావు. ఈ రోజు ఎందరో చెప్తూ ఉన్నారండి, నువ్వు దేవునికి సన్నిధికి పెడతావు, నువ్వు ఎలా మాట్లాడతావు, ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే నీ సమాధానం ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఎప్పుడో తెలుసుకున్నావా? దేవుని ఆత్మ నీలో ఉంటుందని ఎలా అనుకుంటున్నావు?
లేదండి, ఉండదండి. దేవుని ఆత్మ చేత నింపబడిన నీవు ఆ ఆత్మను వేచావు తెలుసా, రక్షించుకునేటువంటి వాళ్ళు ఉండాలని దేవుని బిడ్డారా. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనంలో ఒక చక్కని మాట రాశాడండి. ఆత్మను మనం కాపాడుకోవాలండి, ఆత్మను మనం రక్షించుకోవాలంట. ఆత్మను మనలో నుంచి బయటకు పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అక్కడ రాశారు. చూడ ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై. ఆత్మను రక్షించుకోవడానికి, ఆత్మను మనలో నుంచి పోకుండా చేసుకోవడానికి, ఆత్మను దేవుని ఆత్మతో కలిపి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వేం చేయాలి తెలుసా, రక్షించుకోవడానికి నువ్వేం చేయాలి తెలుసా, వెనక తీసేవారిగా ఉండకూడదు. వెనక తీసేవారందరూ ఏమవుతారు, ఏం రాశాడు అక్కడ, నాశనము. అక్కడ రాశాడండి చాలా స్పష్టంగా. మరొకసారి చదవ మాట. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ, అంటే వెనుక తీస్తే ఏమవుతుంది, నాశనమే. కొంతమంది ఏమని మాట్లాడుతున్నారు తెలుసా, నేను నాశనం అయిపోతే పర్వాలేదు, నరకానికి వెళ్ళిపోతాను, కానీ నేను మాత్రం పాత జీవితాన్ని, పాత మాటలు కానీ, పాత పదార్థాన్ని కానీ విడిచిపెట్టను అనేటువంటి జీవితంలో జీవించేటువంటి ప్రస్తుతం కలిగిన వారి రోజున లోకంలో అనేక మంది ఉన్నారు. అటువంటి వారు తన ఆత్మను ఏ జాగ్రత్త పోగొట్టుకుంటున్నారు, తన ఆత్మను నరకానికి పంపించేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను కోల్పోతే, ఆనాడు సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకోవడం వల్లే కదా అతనికి దురాత్మ వచ్చింది. దురాత్మ చేసే పనులు తెలుసా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. దురాత్మ చేసే పనులు తెలుసా, నీ కుటుంబంలో శ్రమను పంపిస్తుంది. దురాత్మ చేసే పనులు తెలుసా, నీ కుటుంబం అంతా కూడా సర్వనాశనం చేసి సమాధానం లేకుండా చేస్తుంది. దానికి అవకాశం ఇస్తున్నారా? దానికి అవకాశం ఇస్తున్నారా? దేవుని బిడ్డలు చాలా జాగ్రత్త. వాక్యం అంటేను దేవుని ఆత్మ నీలో ఉంచబడాలంటే వెనక తీసేవారిగా ఉండకూడదు, వెనకడి వేసేవారిగా ఉండకూడదు. మరలా నీ పాత జీవితంలోనికి, తాగుడి కలిగిన జీవితము కావచ్చు, వ్యభిచారం కలిగిన జీవితము కావచ్చు, దొంగతనం చేసే జీవితము కావచ్చు, అబద్ధ కోరి జీవితము కావచ్చు, బూతులు ఆడేటువంటి జీవితము కావచ్చు, మరలా నువ్వు వెనక్కి వెళ్ళడానికి వీళ్ళలో వెళ్ళావా, దేవుని ఆత్మను నీలో ఉంచుకోకుండా నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఆయన నిన్ను విసర్జిస్తున్నాడు, నిన్ను వదిలేస్తున్నాడండి. ఆయన నీలో ఉండండి. సౌలు దేవుని ఆత్మను అతన్ని విడిచిపెట్టడానికి గల కారణం తెలుసా, అతడు మరలా వెనక్కి తిరిగిన జీవితం అతడు చూశాడు. అటువంటి వెనక్కి తిరిగే జీవితం నీలో ఉంటే ఇప్పుడే నాశనము, వెనక్కి తిరిగితే నీకు నాశనం అవుతుందనే సంగతిని జ్ఞాపకం చేసుకుని మరలా పాత జీవితంలోకి వెళ్ళకుండా దేవుని వైపు చూస్తూ ముందు, ఆయన వైపు చూస్తూ నీ జీవితం ముందుకు కొనసాగు. ఖచ్చితంగా శ్రమలన్నీ నీ ఎదురు నుంచి తొలగించి క్రీస్తు నామమున ఆనందింపజేస్తాడు. అంతేకాని ఆ ఆత్మ బలమ చేత శత్రువులే కావద్దు, ఆత్మ బలమ చేత జై జీవితమే కావచ్చు, అన్ని నీ జీవితంలో ముందుకు ఎప్పుడో తెలుసా, వెనక తీయకుండా దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు. ఆ ఆత్మను పోగొట్టుకుంటే దురాత్మ నీలోకి వచ్చేస్తుంది. చాలా జాగ్రత్త అండి. మొట్టమొదటిగా నువ్వు వెనకకి తీయక దేవుణ్ణి అనుసరించగలిగిన ఉండాలి. దేవుని అనుసరించడం అంటే దేవుని మాటలు అనుసరించాలి, దేవుని మాటల ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని మాటల ప్రకారంగా నీ ప్రవర్తన, నీ క్రియ ఉన్నప్పుడే దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు. దేవుని మాటలు పక్కన పడేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే దేవుని ఆత్మ నీలో ఉందని ఎలాగనుకుంటున్నావు? ఉండదండి, ఉండదండి. ఆయన ఆత్మ నీలో ఉండాలంటే నువ్వెవరిని, క్రీస్తుని అనుసరిస్తూ ఏం చేయాలి, వెనకకి తిరగకుండా ప్రభు వైపు చూస్తూ నీ జీవితం ముందుకు కొనసాగు. యోబు వలే, యోబు జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, వెనక తిరిగాడా? వెనక తిరగలేదండి. యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగాడు. అతని జీవితంలో రెండంత ఆశీర్వాదములకు వారసుడిగా ఎంచబడ్డాడు. మొట్టమొదటి మాట. రెండో మాట చూస్తే, రెండో మాట, మనుషులకు భయపడి దేవుని ఆజ్ఞను నేరొద్దు. చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం.
సౌలు జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇక్కడ మనం చూడగలిగితే జనులకు భయపడి దేవుని ఆజ్ఞను మేరొద్దు. మేరడం వల్ల దేవుని ఆత్మను మనం ఏం చేస్తామంట? సౌలుకి సమూయేలు ప్రవక్తలో ఒక మాట చెప్పాడండి. ఏమని? నీవు అమోరీయుల మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనులందరినీ కూడా చంపి అక్కడ పశువుని కానీ దేన్ని కూడా ఏది కూడా మిగల్చడానికి వెళ్ళదు, అన్నింటిని కూడా చంపేసి నువ్వు జాగ్రత్తగా వచ్చి అని చెప్పాడు. సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్తే సౌలుతో ఉన్న వాళ్ళు అన్నారు కొంతమంది, అబ్బా అయ్యా సమూయేలు ప్రవక్త అలాగే చెప్తాడు, సమూయేలు పాస్టర్ గారు అలాగే చెప్తాడు, కానీ మనం ఏం చేద్దాం? ఈ కొవ్విన గొర్రెలు ఉన్నాయి, కొవ్విన మేకలు ఉన్నాయి కదా, ఈ బలిసీలన్నీ కూడా ఎద్దులన్నీ కూడా తీసుకొని మనం జాగ్రత్తగా దాచుకుని పాస్టర్ గారి దగ్గరికి కనబడి ఆయన చెప్పిన పని ఆయనకి అప్పగించేసి మళ్ళా తిరిగి వచ్చి వీటిని భోజనం ఉంటుంది కదా, రాకపోతే మళ్ళీ మాట ఏమేమనుకో చెప్పి ఈ సౌలు ఎవరి దగ్గరికి వచ్చాడు? సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా ఏం చేసా? నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు చేసావా? ఎస్ నేను చేశాను. ఏం చేసావు? నువ్వు చేస్తే ఆ గొర్రెల అరుపులు, ఆ గొడ్ల రంకులు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? అంటే ఒకటి అంటాడు, నేను జనులకు భయపడి దేవుని ఆజ్ఞను మీరుట వలన నేను పాపము తెచ్చుకున్నాను. ఈ రోజున చాలా మంది చేసే పని అదే. పాస్టర్ గారు ఇక్కడ ఉన్నాడు, ఏంటి చూడడానికి ఏంటి? పాస్టర్ గారు ఏదో పని చెప్పాడు, ఆయన చెప్పిన చేత పెట్టి మనకు కావలసినన్ని కూడా వండుకుని తినేసి మిగిలినన్ని కూడా తగులు మిగిలినన్ని కూడా అందులో పడేద్దాం, ఆయన తింటాడు అనేటువంటి భక్తి పనులు లేకుండా లేరు. ఉన్నారండి? ఏమో దేవుని ఆత్మ అనుకుంటున్నారా? కాదు, దేవుని ఆత్మ వారిలో లేనప్పుడు సాతాను యొక్క ప్రేరేపణది. దైవజనుని యొక్క మాట చెప్పని చేయడానికి ఇష్టపడేలా, దైవజనుని యొక్క మాట దేవుని ఆజ్ఞలతో కూడిన మాట. ఆ మాట ప్రకారంగా చేస్తే మన యొక్క జీవితంలో దేవుని ఆత్మిక సహాయము, దేవుని ఆత్మిక పోషణను, దేవుని ఆత్మ యొక్క ఇదిగో సమృద్ధిని పొందుకోగలుగుతాం. కానీ అటువంటి జీవితం కొందరిలో ఉన్నది. ఈ సౌలు ఏం పోగొట్టుకున్నాడంట? జనులకు భయపడ్డాడంట. జనులకు భయపడటం ఏంటి? జనులకు భయపడటం ఏంటి? దేవుని పెట్టారా? జనులకు భయపడి దేవుని ఆజ్ఞను మీరే వారందరూ ఎవరో తెలుసా? వేషధారులు. పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశారండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి, చాలా జాగ్రత్తగా వినండి. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవునికి దృష్టికి నేను వేషధారి నగుదును. దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడకూడదంట? ఎవరికి భయపడకూడదు? జనాలకి భయపడకూడదంట. కుటుంబ తిరస్కారము. కుటుంబముల తిరస్కారం అంటే తెలుసా? ఈ ఆదివారం నా కుమార్తె వివాహం పెట్టుకున్నాను, నీవు రాకపోతే నీ కుటుంబంలోకి నేను రానా అని చెప్పేటువంటి తిరస్కారాలు ఉంటాయి. నాకు చాలా ఎదురవుతాయి. నేను కూడా మనిషిని, మీలాంటి కూడా మనిషిని. నాకు ఆదివారం పెళ్ళు తగులుతాయి, ఆదివారం పక్షులు తగులుతాయి, ఖర్చు తగ్గితే కాస్త నేను రాను. అలా అంటారు, ఈ పిల్లల పెళ్ళికి రానంట. రాకపోతే మాని నువ్వు రాకపోవడం వల్ల దేవుని ఆత్మ నాలో ఉంటుంది. ఆత్మ యొక్క సహాయం నేను ఎప్పుడు పొందుకుంటాను. ఆత్మ యొక్క విడుదల, ఆత్మ యొక్క విషయము నేను ఎప్పుడు పొందుకుంటాను. రాకపోతే మానే. కుటుంబముల తిరస్కారం. ఈ రోజున మనం కుటుంబముల తిరస్కారాన్ని అంగీకరిస్తామా? దేవుని ఆత్మను పోగొట్టకుండా ఇష్టపడతాం? చెప్పండి. ఇప్పుడు మందిరం కూర్చోబడి చెప్పండి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం చేయకపోతే మనుషులకు భయపడి, కుటుంబానికి భయపడి దేవుని ఆజ్ఞలు మీరితే మీరిన వల్ల దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నాం.
చెప్పండి. ఆత్మ లేకపోయినా పర్వాలేదు, కానీ మనకి ఎవరు కావాలి? ఎవరు కావాలమ్మా? జ్వాల కుటుంబాలే కావాలి. మనకేం కావాలి? నేను జ్వాల పేరు చెప్పాను కానీ జ్వాల కుటుంబం కాదు. కుటుంబంలో కూడా హాస్పిటల్లో ఉన్న మందిరానికి వచ్చింది ఆ పిల్ల. కుటుంబంలో కూడా హాస్పిటల్లో ఉన్న దేవుని సన్నిధిలో ఉంటది. నేను ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను దేవుని పిల్లారా, ఇక్కడ మనం చూస్తే ఇదిగో చదువులకు భయపడి, కుటుంబానికి తిరస్కారములకు భయపడి, ఎవరిని? నన్ను విడిచిపెట్టి మీరు తిరుగుతున్నారు అంటున్నాడు. మీరు నన్ను విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు, మీరు పాపము వేసుకున్నవారు. మీరందరూ కూడా ఎవరు తెలుసా? వేషధారులు అన్నాడు. వేషధారులు, వేషధారణ అయిపోతారేమో. ఈరోజు ఎంత చక్కని మాట కదండి. ఈరోజు నీ కుటుంబానికి భయపడుతున్నావేమో. నీ కుటుంబం ఇంకా ఉంది. కుటుంబం, మా కుటుంబం ఉంది. ఎవరి కుటుంబం తెలుసా? ఆదాము గారి యొక్క కుటుంబం. ఆదాము గారి యొక్క కుటుంబం ఎలాగో తెలుసా? ఒక్కసారి ఆదికాండంలోకి వెళదాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చూడగలిగితే చక్కని మాట కదండి ఇది. ఇక్కడ ఆదామును అవ్వడం దేవుడు కలగజేశాడు, ఒక కుటుంబముగా చేశాడు. వీళ్ళందరికీ దేవుడు ఆజ్ఞాపించాడు. ఆయన తెలుసా? ఇదిగో జీవవృక్ష ఫలము ఇవి, ఇవి మంచి చెడులో ఫలములు ఇచ్చేటువంటి ఫలాలు ఇవి. ఇదిగో మీరు మంచి చెడు ఫలాలు ఇచ్చేటువంటి ఫలాలు మీరు తినొద్దు. తినమనా మీరు ఆత్మను పోగొట్టుకుంటారు అని చెప్పాడు. చచ్చిపోవడం అంటే ఏంటి? ఆత్మను కోల్పోవడమే కదా. తినమనా మీరు ఖచ్చితంగా మానవుతారని చెప్పాడు. అంటే ఆత్మను పోగొట్టుకుంటారని చెప్పాడు. అయితే ఆదాము అవ్వ అలా జీవిస్తుండగా అవ్వ ఒక రోజున సాతాను మాట విని ఏం చేసింది? 4 పళ్ళు కోసుకుని ఆవిడ తింది. ఆవిడ తిని ఆదాము మీద దగ్గరికి వచ్చింది. వచ్చేమన్నా తెలుసా? ఆయన దేవుడు అలాగే చెప్పాడు కానీ నేను తిన్నా, చచ్చిపోయినా నువ్వు కూడా తిను, నువ్వు కూడా తిను. అప్పుడు ఈ ఆదాము గారు ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ చెప్పుడు ఆజ్ఞించాడు కదా, తినొద్దని చెప్పాడు కదా. అది నీకు ఒక్కదానికి నాకు ఒక్కడికే కాదు, ఇది అందరికి ఇచ్చిన ఆజ్ఞ కనుక అది నువ్వు తింటే తిన్నావు, నేను మాత్రం దేవుని మాట చెప్పున చేస్తాను అని అనుకుంటే బాగుండేది. అలాగే అన్నాడండి? అనలేదు. భార్య మాట అన్నాడండి. ఈ రోజు కూడా భార్య మాటలు విని దేవుని ఆజ్ఞలను తప్పేటువంటి వాళ్ళైనా. భార్య అంటే సామాన్యులు కాదు. భార్య అంటే ఎవరు? సామాన్యులు అనుకుంటారా? భర్తని నానా తెప్పలు పెట్టేటువంటి లక్షణం కలిగింది భార్య. భర్త నీరసం వచ్చి మంచం మీద పడుకున్న సినిమాకి తీసుకెళ్ళమంటే సినిమాకి తీసుకెళ్ళకపోతే ఆ రోజు నీకు ఇంట్లో నీకు ఏమన్నదో తిన్నోగా. భార్య అటువంటి భార్య మాట విని ఏం చేశాడు? ఈమె మాట నేను వినకపోతే ఈవిడితో నాకు కాపలం ఉండదేమో అని అనుకున్నాడేమో. మొత్తం మీద ఏం చేశాడు? ఆవిడ చెప్పినట్టు దేవుని ఆజ్ఞను విని. ఈ రోజున భార్యల మాటలు విని, భర్తల మాటలు విని, నీ బిడ్డల మాటలు విని దేవుని ఆజ్ఞను మేరకు జాగ్రత్త. దేవుని ఆజ్ఞను కోల్పోతాం. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కూడా ఒక కుటుంబం ఉన్నటువంటి మీరు ఎప్పుడైతే సాతాను అతను ఆమెను ప్రేరేపిస్తే ఆమె వచ్చి ఆమెను ప్రేరేపించింది, తన భర్తను ప్రేరేపించింది. ఈ రోజున ఎక్కువగా స్త్రీలు సాతాను చేత ప్రేరేపించబడతా ఉంటారు. సాతాను చేత ప్రేరేపించబడిన మాటలు ఎక్కువగా స్త్రీలలో నుంచి బయలుదేరతాయి. అక్కడి నుంచి ఆది కాలం నుంచి ఇప్పటి వరకు ఎక్కడి నుంచి బయలుదేరుకుంటారో స్త్రీలలో నుంచి బయలుదేరుతారు. వారు ఎక్కువ ఎందుకు తెలుసా? వారి బలహీనమైన గతము కనుక వారి అపవాది వారి బలహీనతను చూసి వారిలో చోటు చేసుకుని వారిని ప్రేరేపించి తన భర్తను కూడా పాపములోని పడేసేటువంటి భక్తులు ఉన్నారు ఈ రోజున మందిరాల్లో. జాగ్రత్త. కుటుంబ తిరస్కారాలు, వారి మాటలు వారిని తిరస్కరిస్తూ ఉంటే వదిలే అని అంటే నేను వదిలేస్తారు.
కానీ మనం ఏంటంటే ఎక్కడ వదిలేస్తారో ఏ మాట బాగోపోకూడదు. అలా ఎంతవరకు ఉంటారు మీకు తెలుసా? మనుషులు ఎంతవరకు ఉంటారు తెలుసా? మనుషుల గ్రంథంలో చక్కగా రాశారండి యెషయా భక్తులు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రము నరునికి ఎందుకు భయపడుతున్నావు? బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపరిచినప్పుడు వాడి కోపమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని కోపము ఏమాయను అంటున్నాడు. మనుషులు వాదార్చేవాడా? దేవుడు వాదార్చేవాడు. మనుషులు తృణమాత్రము జీవించేవాడు. ఈ రోజు కనపడింది వాడు పొద్దున ఉన్నాడు ఉండడం తెలవదండి, తెలిసింది. మొన్న లండన్ ఫ్లైట్ జరుగుతుంది, విమానం ప్రయాణం జరుగుతుంది. అందులో ఒక డాక్టర్ ఫ్యామిలీ ఉన్నది. అలాగే ఒక దేశానికి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇలాగ అనేక మంది యవనస్తులు చక్కని వీడియో చేసుకున్నారు, డాన్స్ వీడియో చేసుకున్నటువంటి యవనస్తులు ఉన్నారు. వీళ్ళందరూ చనిపోదామని అనుకున్నారా? లేదండి, చనిపోదామని అనుకోలేదండి. వాళ్ళు ప్రయాణం ఎంతో జాలీగా హ్యాపీ జర్నీ అనుకుంటే వెళ్తున్నారు. మరి ఏమైపోయారంటే ఇంచుమించుగా 300 మంది వారు ఏమైపోయారు, తన ప్రాణాన్ని కోల్పోయారు. నిజంగా వారు చనిపోతారని అనుకున్నామా? మనం అనుకోలేదు, వారు అనుకుంటే ఎక్కుతారు ఫ్లైట్ ఎక్కడ కదా. ఈ మనిషి ఈ రోజు తృణమాత్రము జీవించే మనుషులకు మీరు ఎలా భయపడుతున్నారు? ఆకాశం విశాలపరిచి భూమి యొక్క వైశాల్యమును కలగజేసి ఈ భూమిని సృష్టిని అంతా కూడా ఇదిగో ఆయన నడుపుతున్నటువంటి దేవునికి మీరు భయపడరా అంటే మనం ఎవరికి భయపడుతున్నా? ఎవరికి భయపడతా? దేవునికి భయపడతామా? దేవునికి కంటికి కనబడి మన భర్తకే భయపడతాం. ఇక దేవునికి కనబడని దేవుడికి ఎలా భయపడతావు? నీవు ఆత్మస్వరూపి ఉన్న దేవుడికి ఎలా భయపడతావు? మరి ఎలా నమ్ముతాడు దేవుడు? జాగ్రత్త దేవుని పెట్టారా? మనుషునికి భయపడి దేవుని ఆజ్ఞను మేరొద్దు, దేవుని ఆజ్ఞను మేరొద్దు. ఇతడు సౌలు దేవుని ఆజ్ఞను మేరడం వల్ల దేవుని ఆత్మ అతను ఏమైపోయాడు తెలుసా? కోల్పోయాడండి, పోగొట్టుకున్నాడండి దేవుని పెట్టారా. అందుకే కదా ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనుషులకి, కుటుంబానికి, అధికారికి వారికి భయపడి దేవుని ఆజ్ఞ నేర్పరామేమో. నేను సూర్యాపేటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ యజమాని ఇంజనీర్ అనేవారు, ఆదివారం డ్యూటీకి రాకపోతే నీ ఉద్యోగం తీసేస్తాననేవాడు. ఫోన్లో తీసేయండి అనేవాడిని. దేవుని ఆజ్ఞ చొప్పున దేవుని సన్నిధికి ఆరాధించేవాడిని. మరుసటి రోజు వెళ్ళేవాడిని. నన్ను నా మీద క్యాప్ వేసేవారు ముందు. తర్వాత రెండో ఆదివారం నుంచి ఇక్కడ రాడు అన్నట్టుగా నన్ను వదిలేశారు. ఎవరు మన ఉద్యోగాన్ని తీసేది, ఎవరు మన ప్రాణాన్ని ఉంచారు? ఈ రోజు అధికారికి భయపడి, కుటుంబానికి భయపడి, బంధువులకు భయపడి దేవుని ఆజ్ఞను నేర్తున్నాడేమో. నీ పేరు తలుచుకోగానే వారు దేవుని ఆజ్ఞ అసలు నేరం అన్నట్టుగా నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ కుటుంబానికి ఉండాలి. అంతేగాని మా అమ్మ ఎప్పుడు పడ్డప్పుడు ప్రార్థన మానేద్ది, ఏది అవకాశం వచ్చినా మానేద్ది అన్నట్టుగా తల్లిదండ్రుల గురించి బిడ్డలు సాక్ష్యం ఇచ్చేటట్లు, నీ బంధువులు సాక్ష్యం ఇచ్చేటట్లు ఉండకూడదండి. నువ్వు దేవుని ఆజ్ఞను నేరం అన్నట్టుగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ నిన్ను నిలవనివ్వదు. మూడో మాటలకు వెళ్ళిపోతాం, గుప్తంగా ముందుకు వెళ్ళిపోతాం దేవుని బిడ్డలారా. మూడవది, నీ సంఘ సహోదరుడి పట్ల కానీ ద్వేషము పెంచుకుంటే దేవుని ఆత్మ నీలో నివసించదు. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంతో వచ్చిన సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8తో వచ్చిన లేదమ్మా అసలు 18:8 వచ్చిన చూడండి ఒకసారి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతను బహు కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే.
రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోనగలడు అని అనుకునేను. కాబట్టి నాటి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అన్నాడు. మన సహోదరుల మీద మనం ఏం పెట్టుకోకూడదంట? ద్వేషము పెట్టుకో. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల మీదకి ఫిలిష్తీయులందరూ కూడా యుద్ధానికి వచ్చారు. ఆ ఫిలిష్తీయుల్లో ఒక బలవంతుడైనటువంటి గొలియాతు ఉన్నాడు. అతడు 9 అడుగుల 6 అంగుళాల ఎత్తు కలిగిన గొలియాతు, మహాబలవంతుడు. అతను అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా వచ్చి నన్ను జయించగలిగితే మేమందరం మీకు దాసులుగా ఉంటాం, జయించలేకపోతే మీరు మాకు దాసులుగా ఉండండి అని ఒక హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చేస్తే అక్కడ దావీదు, బాలుడిగా ఉన్నటువంటి దావీదు, దేవుని ఆత్మ అభిషేకము చేత నింపబడిన దావీదు యుద్ధానికి వెళ్ళాడు. మొత్తం మీద గొలియాతును చంపేశాడు. గొలియాతును చంపేసిన తర్వాత మళ్ళా ఈ యొక్క దావీదుని రాజ్యంలో తీసుకుని వస్తూ ఉండగా జనులందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? స్తుతులు పాడుతూ ఉన్నారు. ఎలాగో తెలుసా? దావీదుకేమో 10,000 స్తుతులు, అలాగే సౌలుకేమో 1,000 స్తుతులని పాట పాడుతూ ఉన్నారు. ఈ మాట ఎవరికి నచ్చలేదు? ఎవరికి నచ్చలేదు? సౌలుకి ఆ మాటలు దింపుగా లేవంట. ఆ మాటలు దింపుగా లేవంట. ఏ ఘనకార్యం చేశాడని ఇతను స్తుతించాలి, ఇతడు ఏ ఘనకార్యం చేశాడని ఇతను మెచ్చుకోవాలి. దావీదు అయితే దేవుని ఆత్మబలము చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దోషులు కాకుండా చేయగలిగిన వాడు దావీదు అయితే, దావీదుని 10,000 మంది స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటే అది అతనికి నచ్చకుండా ఇతను కోపం, స్తుతించిన వారి మీద ఇతనికి కోపం లేదు. స్తుతించబడ్డ దావీదు మీద కోపం ఉండి ఇతని మీద విషపు చూపు చూస్తున్నాడంట. దేవుని బిడ్డ, విషపు చూపు చూస్తున్నాడంట. చూపులు చాలా రకాలు ఉంటాయి. చూపులు ఎలా ఉంటాయి? చాలా రకాల చూపులు ఉంటాయి. పెళ్లి చూపులకి వెళ్ళిన పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు బాగా చూసిందనుకో, ఏం చేస్తాడు? ఆ తల్లి వచ్చి కదా టీయో ఏదైనా ఇచ్చిందనుకో, నాకు వద్దులే మరి ముందు ఇచ్చినట్టు పోతాడు. అర్థమైపోతా చూపుకి. మాట్లాడక్కర్లేదు. పెళ్లి కూతురు మాత్రం అందరూ చూసి ఎలా ఉంటది? ఈయనకు చూసి కొంతమంది ఇటువంటి వేషధారణ కలిగిన చూపులు కలిగిన వారు లేరనుకుంటున్నారా? భర్త ఉన్నప్పుడు ఒక చూపు, పిల్లలు ఉన్నప్పుడు ఒక చూపు, లేకపోతే భార్య ఉన్నప్పుడు ఒక చూపు. ఇటువంటి చూపులు చూసేటువంటి భార్య లేరు, భర్తలు లేరు, పిల్లలు లేరంటే అనేక మంది ఉన్నారు. ఈ చూపులన్నీ చూసేవాడు అప్పుడు ఉన్నాడు. ఎవడో అలాగే చూసేటండి కయ్యేను. ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? మొహము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి? ఎవరు మొహం చూశాడు? కయీను మొహం చూశాడు. కయీను ఏ పేరు దేవుని మందిరానికి వెళ్ళారు. శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు ఏ పేరు. అయితే ఇతను దేవుడు మెచ్చుకున్నాడు, ఇతన్ని గణపరిచాడు, ఇతను బట్టి ప్రభు ఆనందించాడు. ఇది ఎవరికి నచ్చలేదు? ఎవరికి నచ్చలేదు? మరి మెచ్చుకున్న దేవుని కోపడొచ్చాడు ఇతను. ఏ పేరు మెచ్చుకున్న దేవుడే, శ్రేష్టమైన ఇచ్చిన దేవుడు మెచ్చుకున్నాడు కనుక ఆయన వైపు చూడొచ్చు కదా. కోపం పెరగా నాది మసి అయిపోతానని ఆయన వైపు చూడలేదు. దేవుడి వైపు కోపంతో చూస్తే అలా ఏమైపోతాం? మనం మాడి మసి అయిపోతాం. ఆయన అగ్నిని ఆత్మను కలిగిన వాడు. ఆయన వైపు చూస్తే మనం ఏముండదు. ఇతను అంటున్నాడు, నువ్వు ఏ ఘనకార్యం చేసేవాడు మొహం మార్చుకున్నావు. ఈ రోజు తప్పు చేసేవాడు కూడా మొహం మార్చుకునేవాడు ఉంటాడు. తప్పుడుగా మాట్లాడిన, తప్పుడుగా ప్రవర్తించిన, తప్పుడు పనులు చేసిన, తప్పుడు ప్రవర్తన కలిగిన జీవితంలో జీవించిన ఏడే మొహం మార్చుకునేవాడు ఉంటాడు. ఎవరికి కూడా తెలుసా? దేవుని ఆత్మతో నింపబడిన వారు కాదు, దెయ్యపు ఆత్మ చేత నింపబడిన వారు. ఎప్పుడైతే అప్పటికి దేవుడు హెచ్చరించాడు, అబ్బాయి కయ్యను ఎందుకు పాపించుకున్నా మొహం మార్చుకోలేరా? మొహం మార్చుకోవడం ఎందుకు అని అడిగినప్పుడు ఇతను సరి చేసుకుంటే మొదలు పోను సరి చేసుకోలేదు. దెయ్యం వచ్చుకోలేదు. తన తమ్ముడు చంపేటట్లు చేసింది. దేవుని పెట్టారా? మన సహోదరి మీద మనం కోపగించుకునే వారిగా, మన సహోదరుల మీద ద్వేషం పెంచుకునే వారిగా ఉంటే దేవుని ఆత్మ మనలో నివసించదు. మనకి పరలోక రాజ్యం
రాజ్యమును కూడా దేవుడు మనకి ఎవడండి పరిశుద్ధ గ్రంథంలో మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం మన్నించిన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థులని చెప్పువాడు మహాశ్రమకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు ఎక్కడ పోతారండి వీళ్ళందరూ? ఇది అన్నారు ఉంటే బ్యాచి ఎవరలా? తన సహోదరుని ద్వేషించేవాడు, తన సహోదరుని మీద కోపపడేవాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడు ఎక్కడ పోతాడండి వీడు? నరకానికి పోతాడు. నరకమే కావాలనుకుంటే వ్యర్థంగా మాట్లాడు, నరకమే కావాలనుకుంటే నీ సహోదరుని మీద కోపపడు, నరకమే కావాలనుకుంటే నీ సహోదరుని మీద ద్వేషం పెంచుకో. ఈ అన్ని లక్షణాలు కలిగి దేవుడు ఆత్మ నాలో ఉందంటే ఎలా కుదురుతుంది? సౌలు దావీదు మీద ఏం చేస్తున్నాడంట? కోపం పెంచేసుకుంటాడట, ద్వేషం. అతను కనపడుతూ చూద్దాం కొన్ని అన్నీ చూసేస్తున్నాడు. ఈ రోజున అలా చూసేవాళ్ళు లేరా? అత్తగారి మీద కోడలు, కోడల మీద అత్తగారు, పిల్లల మీద తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మీద పిల్లలు, అలా చూసేటువంటి దెయ్యం చుమ్ములు చూసేటువంటి వారు లేరా? అందుకే దేవుడు అంటాడు అపవాదికి చోటైపోతుంది. కానీ మనం కావాలని ఇస్తాం. ఎవరు తెలుసా? నీ సహోదరి, సంఘ సహోదరులు అనుకుంటున్నావేమో. నీ ఇంటి దగ్గర, నీ ఇంటిలో ఉన్న ప్రతి వారు నీకు సహోదరుడే. వారి మీద ద్వేషించిన, వారి మీద నువ్వు కోపపడిన, వారిని ద్రోహి అని చెప్పినా దేవుని ఆత్మ నీలో. ఏ ద్రోహం చేశాడండి దావీదు? అతని మీద కోపగించుకోవడానికి జనులందరూ మెచ్చుకున్నారు అతన్ని. ఇతనికి మాత్రం మంచోడు కాకపోయాడా? భర్తను అందరూ మెచ్చుకుంటారు, భార్యకి నచ్చదు. భార్యను అందరూ మెచ్చుకుంటారు, ఎవరికి? భర్తకు నచ్చదు. దేని బట్టి మెచ్చుకుంటారు? వారి క్రియలు, వారి మాటలు, వారి ప్రవర్తన బట్టి మెచ్చుకుంటే వారి మీద ద్వేషాలు, వారి మీద కోపాలు పెట్టుకుని బ్రతుకుతావా? దేవుని ఆత్మను పోగొట్టుకున్నది. జాగ్రత్త అండి, నరకానికి వెళ్ళిపోతారండి. జాగ్రత్త. సౌలు అందుకే కదా దేవుని ఆత్మతను వదిలేసింది. సౌలు అందుకే కదా దేవుని ఆత్మతని వదిలేసింది. దేవుని పెట్టారా? అటువంటి విషపు చూపు కానీ, సహోదరుల పట్ల కానీ ద్వేషాన్ని పెంచుకునే అలవాటు లక్షణం నీలో ఉంటే విడిచిపెట్టి నీ సహోదరుని ప్రేమించు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించమని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ మర్చిపోయావా? ఆజ్ఞలు లెక్క చేయకుండా తిరుగుతున్నావా? జాగ్రత్త. దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నా. ఒకటి, మొట్టమొదటి మాట ఏంటి? ఒకటి, దేవుని అనుసరించగా వెనకగా తీస్తే దేవుని ఆత్మను పోగొట్టుకుంటాం. రెండవది ఏంటి? మనుషులకు భయపడి దేవుని ఆజ్ఞను మీరితే దేవుని ఆత్మ నిన్ను విసర్జించి వెళ్ళిపోతుందంట. మూడవది ఏంటి? ఎవరికి? నీ సహోదరు పట్ల ద్వేషం లేక ప్రేమించే లక్షణము కలిగి లేకపోతే దేవుని ఆత్మ నీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. నాలుగవదిగా చివరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యం ముగిస్తాను. నాలుగవదిగా అతడు ఏ పాపం చేస్తే దేవుని ఆత్మ అతను నుంచి బయటికి వెళ్ళిపోయిందో మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7-8వ వచనం. అప్పుడు సౌలు నా కొరకు మీరు కన్న పిశాచములు కదా, ఒక స్త్రీని కనుగొనండి, నేను పోయి దాని దగ్గర విచారణ చేయించదని వారు చిత్తము ఎందోళ్ళు కన్న పిశాచిగల యొక్కతే ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు కొడుకుని
ఇద్దరు మనుషులు వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కన్న పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడు, నేను నీతో చెప్పువారు రప్పించమని కోరగా. ఇంకా 15 వచనంలో రండి. సమూయేలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టమని సౌలు అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధముకు రాగా దేవుడు నన్ను ఎనబాసి. ఇక్కడ మీరు చూస్తే సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టడానికి గల కారణం దేవుణ్ణి ఆశ్రయించడం మానేస్తాడు. ఎవరిని? దేవుని. మరి ఎవరిని ఆశ్రయించడానికి కోరుకున్నాడు? కర్ణ పిశాచము గలవారిని ఆల్రెడీ పిశాచి అనే మాట అక్కడే ఉందా లేదా? కర్ణ పిశాచము గలవారిని కనుగొండి అన్నాడు. ఎక్కడ ఉంటారో వారిని నేను ఆశ్రయిస్తానన్నాడు. ఆశ్రయిస్తానని చెప్పినప్పుడు ఎదురన్నాడు ఎందోలో ఉన్నది అని చెప్పేసి ఒక సహోదరు ఉంది. అక్కడ కన్న పిశాచము గల ఆత్మ కలిగినప్పుడు గాని ఒకడు ఉంది అని చెప్తే ఆ దగ్గరికి వచ్చేసాడు. మొత్తం మీద ఎవరొచ్చాడు? మామూలు వేషం కాదు. ఏ వేషం? మారు వేషం. అంటే ఆడదాని వేషం వేసుకుని వచ్చాడు. ఈ రోజు నా దేవుని మందిరానికి ఎలా వస్తారో తెలుసా? దేవుని కుమారుడిగా కుమార్తె యాసం వేసుకుని వస్తారు. బయట ఎలా ఉంటారు తెలుసా? ఇంకో యాసం ఉంటారు. మనకి ఏ యాసం అది? దెయ్యాల యాసం. దెయ్యపు మాటలు, దెయ్యపు తలంపులు, దెయ్యపు ఆలోచనలు, దెయ్యపు క్రియలు కలిగిన జీవితం మనం జీవిస్తూ దేవుని ఆత్మతో నేను నింపబడ్డానని మనం డబ్బు కొట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. మారు వేషం వేసుకుని వచ్చాడంట. వస్తే అప్పుడు ఈ కన్న పిశాచము కలిగినటువంటి ఆమె అంటుంది, ఇదిగో నువ్వు అసలు ఎందుకు వచ్చావు అంటే, నేను మహాశ్రమలో ఉన్నాను. ఈ శ్రమ ఎంత ఎప్పుడన్నా అన్నాడా? దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలన్నీ దేవుని ఆత్మ వేసి పక్కకి కిందేసి చక్కని మార్గంలో చేత నడిపించబడిన ఆత్మను పోగొట్టుకుంటే నేను ఏమొచ్చినప్పుడు శ్రమలు నేను భయంకరమైన శ్రమలు ఉన్నాను. ఎవరి దగ్గర? కర్ణ పిశాచము గల వారి దగ్గరికి మాట్లాడుతున్నాడు. ఆ దగ్గరికి అసలు నన్ను వెళ్ళొచ్చంటారా? లేఖనం అదే చెప్పిందా? ఒక్కసారి చదవాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథం లేవికాండం 19వ అధ్యాయం 31వ వచనం. లేవికాండం 19వ అధ్యాయము 31వ వచనం. లేవికాండం 19వ అధ్యాయము 31వ వచనం చదవండి. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోకూడదు, సోలిగాండ్రకు వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. తల మెరిసిన వారి వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి దేవునికి భయపడవలెను అన్నాడు. ఎక్కడికి పోకూడదు అన్నాడు? ఎక్కడికి? శకునములు చెప్పే వారి దగ్గరికి, సోలి చెప్పే వారి దగ్గరికి, కర్ణ పిశాచము గల వారి దగ్గరికి వెళితేనంట అపవిత్రులైపోతారు. నేను పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు నేను ఎవరి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి ఇప్పుడు వెళ్ళలేదు. నేను ఆరోగ్యంగా లేదా? మనకి కాళ్ళు చేతులు లాగితే ఎక్కడికి వెళ్తా? అక్కడికి. మీకు కాళ్ళు చేతులు లాగితే ఎక్కడికి వెళ్తారు? గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళ్తారు? చేతబడి చేసేసాడు బాబోయ్. నాకు ఎవరు చేశాడు? చేతబడి చేసేసాడు బాబు అని చెప్పేసి చేతబడి తీసుకుని వాడు దగ్గరికి వెళ్తాం. ఆ దగ్గరికి వెళ్ళి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత చాలా బాగుంది నాకంట. మనిషి అన్నంత కాళ్ళు చేతులు లేకుండా ఉంటాయా? 15 వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? నీకు బలహీనత వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా నీవు దేవుని ఆత్మను పొందుకున్న వారు అయితే ఎక్కడికి రావాలి? మాట్లాడండి. దేవుడి దగ్గరికి రావాలా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు మేము దేవుడి దగ్గరికి కొంతమంది వాళ్ళు చెప్పండి. బలహీనతలో కూడా దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుంటే మేము బాగుపడతాం ఏంటని చెప్పండి. ఇక్కడ అమ్మా ప్రార్థనకి రాలేదు, చాలా నీరసంగా ఉంది రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళావు? శుక్రవారం ప్రార్థన జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళావు?
చేతబడి తీర్చుకోవడానికి వెళ్ళావా? దానివల్ల అపవిత్రం తెచ్చుకున్నావా? దానివల్ల పాపం తెచ్చుకున్నావా? వెళ్ళి అక్కడికి ఆ పిశాచుల దగ్గరికి వెళ్ళి ఒక పిశాచిని తెచ్చుకున్నావా? ఆల్రెడీ మాట చెప్తున్నాడు కదా అక్కడ. కర్ణ పిశాచములు వారి దగ్గరికి, పిశాచములు వెళ్ళింది ఎవరి దగ్గరికి? పిశాచులు అంటే ఎవరు? అక్కడ పెట్టిందే. పిశాచులు అంటే ఎవరు? నోటి చెప్పండి, కొత్తదిలే దెయ్యం. పిశాచు అంటే ఎవరు? దెయ్యాల దగ్గరికి వెళ్ళి ఒక దెయ్యాన్ని తీసుకొచ్చుకుంటే నీ కుటుంబంలో నాశనం తీసుకురాకుండా అనుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇతడు దేవుని ఆశ్రయించవలసిన వాడే, దేవుని యొద్దకు రావాల్సిన వాడే. ఇది ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచములు గల వారి దగ్గరికి వెళ్తే దేవుని ఆత్మ ఉంటుందండి. అటువంటి ఎన్నో దగ్గర ఉంటానని చెప్తుందా దేవుని ఆత్మ? చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో తెచ్చుకోగలిగితే. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యాకోబు వంశమందు చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవండి. జనులు సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్న విడిచిపెట్టేశావు. ఎవరిని విడిచిపెడతాడు దేవుడు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశ్రయిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకుంటూ దేవుని విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి. మరి ఎవరిని విడిచిపెడతాడంట? మాంత్రికుల దగ్గరికి వెళ్ళేవారు, ఆచార పద్ధతిలో చెప్పులు చేసేవారు. నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళారు. ఒక ఆదరణకుడు కట్టి వెళ్ళారు. ఆదరణకుడు కట్టి వెళ్తే ఆ సమాధి దగ్గర సిలువ పెట్టారు. కానీ అక్కడ కుక్కలు, పశువులు, మొక్కులు, అన్నాలు, బోనాలు అన్నీ పెడుతున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర నాకేమైనా పని ఉందా? అటువంటి వాళ్ళ దగ్గర నాకేమైనా పని ఉంటుందా? పాస్టర్ గారు మనకు తీసుకెళ్ళారు. ఇంక పాస్టర్ గారు చెప్పినట్టు ఏం చేయట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తున్నారు. నేను అక్కడ దగ్గర అనుకుంటాను, నెదలకుండా వచ్చేసాను, బండేసుకొని వచ్చేసాను. ఉన్నానండి నా అటువంటి వాళ్ళ దగ్గర ఏదో చెప్తే నాకేం పని? దేవునికి వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటే, విరుద్ధంగా పనులు చేస్తుంటే నాకు పని అక్కడ? చెప్పండి ఒకసారి. దేవుడు నన్ను విడిచిపెట్టకుండా ఉండాలి అంటే నేను అనుకుంటాను, మాంత్రికులు, అన్యులు చేసే పనుల దగ్గర అబ్బే నేను ఆ దగ్గర ఉన్నాను, కానీ ఆ చేసే పని నేను ఏం చేయలేదండి. మనం ఎలా ఉంటామంట? ఎవరిని విడిచిపెడతాదని చెప్పాడు అక్కడ? దేవుని ఆత్మ ఎవరిని వదిలేస్తుందని చెప్పాడు. చదవండి ఒకసారి, మరొకసారి. యాకోబు వంశములకు ఈ జనము తూర్పున ఉండిన జనుల సంప్రదాయంతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. మంత్రాలు వేసేవాళ్ళతోనూ, లేకపోతేనేమో సోది చెప్పేవాళ్ళతోనూ వాళ్ళ ముందే చెప్తారు. ఏమని? జరుగుతుందనే చెబుతాం, జరగబోయేది చెబుతాం, సోది చెబుతామమ్మా, సోది అంట. ఏం చెప్తారంటాడు? సోది అంటే సోది మాటలు విని, సోది మాటలకు మనం వేల కొద్ది దేవునికి ఆలకిచ్చేస్తాం. దేవునికి మాత్రం 10 రూపాయలు తప్ప ఆలకెంత? అమ్మా నీ మొహం చూస్తే దివాళేసుకుని ఉంటాను, మొహం అది కనపడ్డాము. అప్పుడు చెప్పాను, నీ మొహం చూసి ఏమని తెలుసా? నువ్వు ఇప్పుడు వరకు చాలా ఇబ్బందుల్లో, శ్రమలు కూడా నడిపించబడుతున్నావు. నేను చెప్పినప్పుడు నువ్వు చేస్తే రాబోయే దినాల్లో నీవు మహారాణిగా వెలిసిపోతావమ్మా అని చెప్పినప్పుడు నీ మొహం ఎదిగిపోతుంది. చెప్పమ్మా ఏం చెప్తావు అని. అది సో చెప్తామని చెప్పింది కదా, అదే సో చెప్తుంది. ఏమని? ఒక కోడిని తీసిరా, లేకపోతే ఈ తగరం కట్టుకో, లేకపోతే ఈ తాళి కట్టుకో, ఇదిగో ఈ తాళి విలువ 10,000 రూపాయలంటే అప్పు చేసి తెప్పలబడి 5,000, 10,000 రూపాయలకు తగలేస్తావు తప్ప సోది మాటలేని కాదు. సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల నువ్వు పొందుకునేది ఏదో తెలుసా? అపవిత్రత, దేవుని ఆత్మను పోగొట్టుకుంటావు. ఈ సోది చెప్పించుకోవడానికి వెళ్ళడం వల్ల కదా దేవుని ఆత్మ దగ్గర చెడిపోయింది.
అదే ఈ సోది చెప్పేటువంటి శకుని గౌతమ దగ్గరికి, ఈ సోది చెప్పేటువంటి కన్న పిశాచులు గల వారి దగ్గరికి మారేసి, అయ్యా నీ పాదాలు పట్టుకుంటానయ్యా, నేను పాపం చేశానయ్యా, నన్ను మన్నించు నాయనా అంటే దేవుడు దయ చూపించి మళ్ళా దేవుని ఆత్మను ప్రసాదించడా? సంసోను గొప్ప బలవంతుడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రార్థించి చేయకూడని పనులు చేసి దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని అడుగుతున్నాను, అయ్యా నేను పాపము చేశాను, నన్ను బలపరిచేయండి, ఆత్మతో నింపునాయనా అని మరణంలో దేవుని అడిగితే దేవుని ఆత్మ సహాయం అతనికి దయచేయలేదు. మరలా అటువంటి పశ్చాత్తాపం ఉందా? లేదు. 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఖర్చు అయిపోయిన తర్వాత నా ప్రాణము చాలా బాగుంది, నా ఏదో చేస్తారు కదా, తాడు ఇచ్చో, బొంగరం ఇచ్చో, నిమ్మకాయ ఇచ్చో, ఇస్తే అన్ని పోనట్టు ఉంటుంది నీకు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నమ్మకం ఉంటే కదా నీకు పోవడానికి. నేను సహోదరు వచ్చింది ఇంటి దగ్గర ఉంటే, మేము ఆమె వచ్చి కాళ్ళు చేతులు లాగుతూ చాలా బలహీనత దగ్గరికి వచ్చింది. అయ్యారు మీరు ప్రార్థన చేస్తే నేను బాగుపడతాను, ప్రార్థన చేయండి. ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థించినంత ఆమె హృదయాన్ని తేలికపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మళ్ళా సాయంత్రం కోరడుకు పట్టుకొచ్చింది నా దగ్గర దూరాన్నించి. ఇదేటమ్మా పొద్దున్నేమో కాళ్ళు చేతులు ఆగుతున్నాయన్నా, ఇప్పుడు కూర పట్టుకొచ్చి లేదు బాబాయ్ గారు, నాకు ఇప్పుడు చాలా బాగుంది, ఆరోగ్యం బాగుంది, అందుకే నేను అక్కడి నుంచి దూరంగా నడిచి పట్టుకొచ్చాను. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనకి కష్టం కలిగిన నష్టం కలిగిన మనం ఎవరిని? దేవుణ్ణి ఆశ్రయించాలి. వ్యాధి కలిగిన, బాధ కలిగిన, కరువు కలిగిన, ఇబ్బంది కలిగిన దేవుని ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. సౌలు తన ఆత్మను పోగొట్టుకోలేదు. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ ఆత్మను నాలో నుంచి తీసివేయొద్దు, నేను పోగొట్టుకోనయ్యా అని నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడి దేవుని ఆత్మను పోగొట్టుకోక రక్షించుకోగలిగాడు దేవుడు. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మను సౌలు వలె నువ్వు పోగొట్టుకుంటున్నావేమో, సౌలు వలె నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. మనుషులకు భయపడి, కుటుంబానికి భయపడి, అలాగే దేవుని అనుసరించగా వెనక తిరిగి నీ జీవితంలో చూస్తూ దేవుని బిడ్డలారా దేవుని ఆత్మను పోగొట్టుకుంటున్నావేమో. విషపు చూపు చూస్తున్నావేమో నీ సహోదరి పట్ల, సంఘం పట్ల, బయట ఉన్న వారి పట్ల. విషపు చూపు చూసే లక్షణం మీలో ఉందేమో, విడిచిపెట్టండి ఈ రోజే. ఎంతవరకు మాంత్రికుల దగ్గర, లేకపోతే ఎంతవరకు కన్న పిశాచుల వారి దగ్గర, సోది చెప్పే వారి దగ్గర, ఇటువంటి వారి దగ్గరికి వెళ్ళి నీ జీవితం అపవిత్రపరచుకుని ఆ దెయ్యపు ఆత్మను పొందుకుని నీ కుటుంబంలో శాంతి లేక, మనశ్శాంతి లేక, సమాధానం లేకుండా జీవిస్తున్నారేమో. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ విలువను తెలుసుకున్నాం. ఆ ఆత్మను పొందుకుని నీవు ఆత్మను రక్షించుకుంటూ ఆ ఆత్మ చేత లోకాన్ని జయిస్తూ పరలోక రాజ్యానికి నడిపించబడే వాక్యం ఇవ్వడానికి క్రీస్తు నీ కొరకు నా కొరకు శ్రమపడి, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి తన ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ ఆత్మను పోగొట్టుకుంటామని కాదు, ఆ ఆత్మ చేత దేవుడు నేను కొన్నాడు. 1,00,000 రూపాయలు టీవీ కొనుక్కుంటేనే ఆ టీవీని పోగొట్టుకోవడానికి ఇష్టపడవు కదా. ఆయన 1,00,000 కంటే విలువైంది. ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం వచ్చి ఆయన నిన్ను కొంటే, నీవు పోతూ ఉంటే, నీవు దేవుని ఆత్మను పోగొట్టుకుంటే ఆయన ఎంత దుఃఖిస్తున్నాడు ఎప్పుడైనా గమనించావా? ఆయన ఏమనుకుంటే నాకెందుకు, ఆయన ఏడిస్తే నాకెందుకు, ఆయన వ్యాధం చెందితే నాకెందుకు అని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, ప్రవర్తిస్తున్నావేమో, మాట్లాడుతున్నావేమో. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నావు. నీ ప్రవర్తన, నీ క్రియలు సరి చేసుకో. దేవుని ఆత్మను పోగొట్టుకోక ఆత్మ చేత నడిపించబడుతూ ఆయన ఇచ్చినప్పుడు దేవుడికి మనకు రాజ్యానికి వారసులు కండి. అంటే కృప వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా, ఈ రోజు నీవే మా మధ్యలో దిగవచ్చు వేసి నీ ఆత్మ కృపరింపు కాలంలో నీ ఆత్మ చేత మాతో మాట్లాడు. అవునయ్యా, సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టగా దురాత్మ చేత ప్రేరేపించబడిన వాడిగా ఉన్నాడని ఈరోజు నీ వాక్యముల నుంచి మాతో మాట్లాడాడు. అవునయ్యా, సౌలును నీ ఆత్మ విడిచిపెట్టడానికి గల కారణాలు
అనేకమైన ఉన్నవ కానీ ఒక్క 4 విషయాలతో మాతో మాట్లాడాను. అవును తండ్రి, నిన్ను అనుసరించక వెనక్కి తిరిగితే మమ్మల్ని విడిచిపెడతావు నాయన. నువ్వు మమ్మల్ని విడిచిపెడితే నయోమి జీవితం అయిపోతుంది నాయన అని తండ్రి. అంతేకాదు మనుషులకు కుటుంబాలకు భయపడి నీ ఆజ్ఞను మీరి అయ్యా నీవు మమ్మల్ని విడిచిపెట్టేటువంటి వారిగా కాకుండా అయ్యా మేము కుటుంబాలకు మనుషులకు భయపడి ధ్రువ మాత్రము జీవింపగలిగిన మనుషులకు కాదుగా ఎల్లప్పుడూ శాశ్వత కాలం నీతో జీవించే నీకు భయపడి జీవించే జీవితం మాకు ప్రసాదించండి. అలాగే నా తండ్రి సహోదరుని ప్రేమించే లక్షణం మాకందరికీ దయచేయండి. అలాగే తండ్రి నిన్ను ఆశ్రయించే లక్షణం మాకు నగదేసి నీ ఆత్మచేత నడిపించబడుతూ నీ విచ్చిన దీవెనకు పరలోక రాజ్యానికి వారసుగా ఉండే కృపణయ్యా చేరి ఈ మాటలు వింటున్న ప్రతి వారికి దయచేసి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసు నందు ప్రార్థించమని కొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.